నమస్కారం. నా కథ స్పందన. మీరు చదివి విని ఆదరించి నా ఛానల్కి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ కథలోకి వెళ్దాం. ఏమైనా తప్పులుంటే మన్నించండి, నా ప్రయత్నాన్ని ప్రోత్సహించండి. కథ పేరు స్పందన. శనివారం సాయంత్రం అందరూ హాయిగా రేపు సెలవు అని ఉత్సాహంగా స్కూల్ బెల్ మోగంగానే రై రైమని వెళ్ళే మెట్రో ట్రైన్ లాగా వెళ్తుంటే చూస్తున్న స్పందన దగ్గరికి క్లర్క్ వచ్చి, మీ మొబైల్ ఇందాకటి నుంచి మోగుతుంది మేడం అని ఇచ్చింది. మొబైల్లో ఇన్కమింగ్ కాల్ చూసి చికాగ్గా హలో అన్నది. అమ్మా స్పందన, నేను అవతల నుంచి గొంతు వినపడగానే, అయ్యో అత్తయ్య గారు మీరా, నేను చూసుకోలేదు అన్నది స్పందన. పర్వాలేదులే, నీ పని అయిందా, బయలుదేరావా అని అడిగింది రాజేశ్వరి. ఇంకా లేదు, ఇవాళ ఇన్ఛార్జ్ మేడం హాఫ్ డే వెళ్ళిపోయారు. క్లాస్ రూమ్స్కి ఆయా తాళాలు వేయగానే కీస్ మా క్లర్క్ సుజాతకు ఇచ్చి బయలుదేరటమే అని చెప్పింది. సరే అని రాజేశ్వరి కాల్ కట్ చేసింది. ఫోన్ పట్టుకొని అలా నడుస్తూ వెళ్ళి తన కుర్చీలో కూర్చొని ఆలోచిస్తుంది స్పందన. అసలు ఏమిటి మీద బాధ? ఎప్పుడూ కూడా తను అనుకున్నదే జరగాల. మా పెళ్ళి అప్పటి నుంచి చూస్తున్నా నేను. అమ్మ వాళ్ళతో అన్నదంట, ఇద్దరు ఆడపిల్లలే కదా, ఎందుకు మరీ ఎక్కువ ఖర్చు చేయాలి, మీరు పెళ్ళి సింపుల్గా చేయండి, నాకు ఇష్టాలుండవా? ఓ అమ్మ నాన్న, మీ అత్తగారు దేవత, మీ పెళ్ళికయ్యే ఖర్చు చాలా వరకు తగ్గిపోయింది, చెల్లి పెళ్ళికి ఇక ఇబ్బందే లేదు అన్నారు. దాని పెళ్ళి ఇంట్లో ఆఖరి పెళ్ళి అని ఎంతో గ్రాండ్గా చేశారు. మళ్ళీ తర్వాత నేను ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉంటే ఆవిడ గారి స్వేచ్ఛకి నేను ఏదో అడ్డు వస్తున్నాను అనుకుని, నువ్వు బాగా చదువుకున్నావు కదా, ఖాళీగా ఉండటం ఎందుకు, హాయిగా ఉద్యోగం చేసుకో అంటే అంతంత దూరాలు వెళ్ళే ఇష్టం లేక ఇక్కడే ఇంటికి దగ్గరగా ఉన్న స్కూల్లో అడ్మినిస్ట్రేటర్గా జాయిన్ అయ్యాను. ఇప్పుడు పిల్లలు అని నా వెంబట పడుతున్నారు. అసలు ఈవిడని కాదు, నా చెల్లిని అనాలి. హాయిగా మాలాగా 2-3 ఏళ్ళు పిల్లల గురించి ఆలోచనలు పెట్టుకోకుండా ఉండొచ్చు కదా. పెళ్ళైన ఏడాదికే ఇది కన్సీవ్ అయింది. మా అమ్మ, మీ అత్తగారు ఇంకా ఊరుకుంటారా, మీరు ప్లాన్ చెయ్యండి అని ఒకటే నస. దానికి తోడు నా భర్త మదన్. మీ అమ్మగారు మా అమ్మగారు కూడా మనకు అన్ని విధాలా సహాయం చేసే శక్తిక ఓపిక వాళ్ళకి ఇప్పుడు ఉన్నాయి, మనం కూడా బేబీని ప్లాన్ చేద్దాం అని ఇలా 2 నెలల నుంచి నా చుట్టూ మొత్తం ఇవే మాటలు విని విని చికాకు వస్తుంది. ఎవరికి నేను ఏం చెప్తే కోపం వస్తుందో అని భయం. అసలు వాళ్ళెవరు నాకేమి ఇష్టం అని అడగరా, లేకపోతే తెలుసుకునే ఇష్టమే లేదా? అన్నింటికి గంగిరెద్దులా తలూపుతుంది అనుకుంటే పొరపాటే. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాక నా ఇష్టం నాది అని తేల్చి చెప్పేస్తా అని మనసులో అనుకుంటూ తన వస్తువులన్నీ హ్యాండ్ బ్యాగ్లో సర్దుకొని ఆయా ఇచ్చిన కీసు సుజాతకిచ్చి చెప్పేవి చెప్పి ఇంటికి బయలుదేరిన స్పందన. ఇంటి గేటు తీస్తూనే స్పందనకి తయారైన అత్తగారు నవ్వుతూ ఎదురు వచ్చి, ఇప్పటికే లేట్ అయింది, రెడీ అవ్వు త్వరగా, నీకోసం స్నాక్స్ చేసి పెట్టాను, తిను, ఓ 1/2 గంటలో బయలుదేరుతాం అని అన్నారు. చేసేదేమీ లేక స్పందన రాణి నవ్వు తెచ్చుకొని లోపలికి వెళ్ళింది. అత్తగారు స్పందన క్యాబ్ బుక్ చేసుకొని ఈశ్వరి క్లినిక్కి బయలుదేరారు. స్పందన ఆలోచనలు మళ్ళీ మొదలయ్యాయి. డాక్టర్ సరస్వతి మంచి హస్తవాసి ఉన్న గైనకాలజిస్ట్, పైగా రాజేశ్వరి గారి క్లోజ్ ఫ్రెండ్, అందుకే అక్కడికి వెళ్ళటం. ఆవిడ ఎంత మంచివారో, అలాంటి మనిషి నాకు అత్తగారు అయి ఉంటే బాగుండేది అని ఎన్నోసార్లు అనిపించింది. మనుషుల మనసుల్ని అర్థం చేసుకొని మాట్లాడతారు. ఎప్పుడు కూడా ఇలా ఉండాలి అలా ఉండాలి అని అనరు. ఆవిడని చూడగానే అప్పుడే విరిసిన పువ్వు ఎంత బాగుంటుందో అలా ఉంటారు. మొహంలో ఎప్పుడు చెరగని చిరునవ్వు. క్యాబ్ ఆగటంతో ఆలోచనలకి బ్రేక్ పడింది. ఇద్దరం దిగి క్లినిక్ లోపలికి వెళ్ళాం. రిసెప్షన్లో పేరు రాయించుకొని వెయిట్ చేస్తుంటే అప్పుడే పుట్టిన పాపని తీసుకొని
డిశ్చార్జ్ అయ్యి బయటికి వెళ్తున్న కుటుంబాన్ని చూసి మా అత్తగారు మంచి శకునం, మనకి మంచి జరుగుతుంది త్వరలో అనేసరికి నాకు భయం వేయటం మొదలైంది. అక్కడ మా ఇద్దరికి ఏం తోచడం లేదు, వాళ్ళని వీళ్ళని చూడటం తప్ప. అత్తయ్య గారి పక్కన ఎప్పుడు 10 నిమిషాల కన్నా ఎక్కువ ఉన్నది లేదు. చిన్నప్పటి నుంచి అందరి కోసం బతికిన నాకు ఉన్న ఒక్క కోరిక, నా పెళ్ళి చాలా గ్రాండ్గా జరగాలి. అది కాస్త ఈవిడ గారి వల్ల జరగలేదు. మదన్ వాళ్ళ అమ్మగారు నాకు గౌరవం ఉంది కానీ ప్రేమ లేదు అని మనసులో అనుకుంటుంటే, ఈవిడ తనతో ఏదో ఒకటి మాట్లాడాలని నా వైపు చూడటం, నాతో క్లోజ్గా ఏదో ఒకటి మాట్లాడాలని అయింది కాయింది చెప్తుంటే, నేను కావాలని వినిపించుకోక అటు ఇటు చూస్తూ ఫోన్లో లేని పని పెట్టుకొని స్కూల్ గ్రూప్లో మెసేజెస్ పెడుతుంటే ఇంకా చేసేది ఏం లేక ఏం మాట్లాడలేదు. మమ్మల్ని డాక్టర్ పిలిచారు. మేమిద్దరం వెళ్ళాం. డాక్టర్ ఎంతో దర్జాగా కూర్చొని ఉన్నా మమ్మల్ని చూసి లేచి వచ్చి, ఒక్క మాట ముందు చెప్తే చూసేదాన్ని కదా, ఎందుకు ఆగారు అని అంటూ వచ్చి మా అత్తగారిని దగ్గరికి తీసుకుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇద్దరం వెళ్ళి కూర్చున్నాం. ఏమ్మా స్పందన, లేట్ అయింది అనుకుంటున్నావా? పర్లేదులే, నీదే లాస్ట్ అపాయింట్మెంట్, కొద్దిసేపు మాట్లాడుకోవచ్చు మనం అని నవ్వుతూ అంటూ అత్తగారితో, ఎలా ఉన్నావు, ఏమైనా ఇబ్బంది ఉందా, ఎందుకు అలా డల్గా ఉన్నావు అని డాక్టర్ సరస్వతి అడిగితే, ఏం లేదు, నువ్వేం చెబుతావో అని ఆలోచిస్తున్నాను అంతే అని రాజేశ్వరి అంటే, సరేలే నేను స్పందనను చెక్ చేసి మళ్ళీ మాట్లాడతాను అని అంటూ అక్కడ బెడ్ పైన పడుకోబెట్టమని నర్స్కి చెప్పారు సరస్వతి. ఇంతలో అత్తగారికి ఫోన్ వచ్చింది. సరస్వతి, నువ్వు స్పందనను చూడు, నేను కాల్ అటెండ్ చేసి వస్తాను అని బయటికి వెళ్ళింది రాజేశ్వరి. సరస్వతి గారు నర్సుకి ఏదో తీసుకురమ్మని బయటికి పంపించారు. నాకు టైం దొరికింది మాట్లాడడానికి, నా మనసులో ఉన్నది తెలుసుకున్నట్టు. ఏమిటి స్పందన, నీకేమైనా ఇబ్బంది ఉందా, ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు నా దగ్గర ఫ్రీగా ఉండొచ్చు, సరేనా? ఏ విషయమైనా ఎలాంటి అయినా చెప్పు, పర్లేదు, నేను నీకు హెల్ప్ చేస్తాను అని అన్నారు. నాకు పిల్లలంటే ఇష్టమే, కానీ మా చెల్లి కన్సీవ్ అయిందని నేను కూడా ప్లాన్ చేసుకోవాలి అని అంటుంటే, ఎలా, నాకు నా ఇష్టాలు ఉంటాయి కదా అని అన్నాను. సరే మరి ఇప్పుడు ప్లాన్ చేసుకో, నీకు ఇష్టమైతే. నువ్వు పంపిన రిపోర్ట్స్ కూడా చూశాను, యు ఆర్ ఆల్ రైట్. పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయా? వస్తాయి డాక్టర్. కాంట్రాసెప్టివ్ యూజ్ చేస్తున్నాను. 25 డే నుంచి 27th డేలో వచ్చేస్తుంది. ఓకే, నువ్వు ఇంకా యూజ్ చేయకు, 1 సంవత్సరం కన్నా ఎక్కువగానే యూజ్ చేసావు కదా, అందుకే. వాడిన నా మొహం చూసి డాక్టర్ మళ్ళీ ఇలా అన్నారు, స్పందన, పిల్లలు అంటే నువ్వంత భారంగా అనుకోకు. పిల్లలు అంటే అది మంచి ఆరోగ్య సూచన, మన లైఫ్ సైకిల్కి ఒక ముఖ్య సూచిక. నువ్వు దాన్ని డిస్టర్బ్ చేసుకోకు. చిన్నప్పుడు స్కూల్లో డిసిప్లిన్, పంక్చువాలిటీ అని చెప్పేవారు కదా, మన శరీరానికి కూడా ఒక డిసిప్లిన్ ఇంకా పంక్చువాలిటీ ఉంటాయి, వాటిని తప్పించకూడదు. శ్రద్ధగా విన్న స్పందన కళ్ళ నిండా నీళ్లతో అన్నది, ఆంటీ, నాకు కూడా ఫ్యామిలీ ఉండాలి అని ఇష్టమే, కానీ నేను చిన్నప్పటి నుంచి అందరికీ నచ్చినట్లు ఉండాల్సి వస్తుంది. నన్ను ఎవరు కూడా పట్టించుకోరు. మీకు విషయం చెప్పనా, మీరంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడు మీతో నా బాధ చెప్పుకోవాలని, మాట్లాడాలని ఉంటుంది. ఎందుకు అంటే మీరొక్కరే నా మీద ప్రేమ, ఆప్యాయత చూపించదు. మా అమ్మ నాన్న కన్నా మీరే ఎక్కువ నన్ను ఇష్టపడతారు అని అనిపిస్తూ ఉంటుంది. నాకు గుర్తున్నప్పటి నుంచి అన్నీ కూడా మా చెల్లి కోసమే త్యాగం చేశాను. నాకు ఇష్టమైన కోర్స్ చేద్దామని అనుకున్నా. అప్పుడు మా అమ్మ, నీకు నచ్చిన కోర్స్ చేస్తే చెల్లిని చదివించడం కష్టం, నాన్నగారికి తెలిసిన వాళ్ళు నీ మార్కులు చూసి నీకు ఫ్రీ సీట్ ఇస్తా అన్నారంట, నువ్వు ఏ చదువు చదివినా అందులో రాణించగలవు అని అనటం, ఇష్టంగా శ్రద్ధతో చదువుకొని ఫస్ట్ రావటం, గోల్డ్ మెడల్ సంపాదించడం నాకు సంతోషమే. కానీ ఎప్పుడూ చిన్నపిల్లలాగా ఇలా చెయ్యి, అది చదువు, ఇది చూడు అని నాకే చెప్పేవారు. చెల్లిని గారాబంగా చూసుకునేవారు. నా జీవితంలో ఇంకా నా నిర్ణయమే ఉండాలి అనుకున్న సమయంలో పెళ్లి చూపులు జరిగాయి. నాకు మదన్ నచ్చాడు.
పెళ్ళి కోసం నాన్న ఎంత కూడబెట్టింది నాకు తెలుసు. మా ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకి వెళ్ళాను. అవి చూసి కొన్ని ఇష్టాలు ఉండేవి. పెళ్ళి గ్రాండ్గా చేసుకోవాలి అని అనుకున్నా. కానీ అత్తయ్య గారు ఎప్పుడైతే సింపుల్గా చేయండి అని అన్నారో, నాకు మళ్ళీ నా జీవితం పెళ్ళికి ముందు త్యాగమే, పెళ్ళి తర్వాత కూడా త్యాగమే అనిపించింది. నాకు నా మీద జాలి వేసింది. ఇంకా నేను జాబ్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, నేను నా లైఫ్లో అనుకుంటే మళ్ళీ జాబ్ చేసుకో లేదా చదువుకో, నీకంటూ ఓ లెవెల్ ఉండాలి, ఓ వాల్యూ ఉండాలి అని ఇలా అంటే నేను సరే అని జాబ్ చేస్తున్నా. ఆవిడ గారేమో హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంది. పొద్దున్న నుంచి సాయంత్రం వచ్చే వరకు తనదే ఇష్టరాజ్యం. ఆంటీ మామయ్య గారు లేరు. ఆ అత్తయ్య గారిని ఒక్కళ్ళనే ఉంచి వెళ్ళిపోవాలని నేను ఎప్పుడు కూడా, కానీ అస్సలు నా జీవితంలో అనుకోలేదు. నా జీవితంలో నాకు ఆ ఇంపార్టెన్స్ కూడా లేదు. నాకు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా, మరి వాటిని ఎవరు కూడా పట్టించుకోరు. అదే నాకు ఎవరి దగ్గర కూడా నచ్చటం లేదు. నేను అందరికీ కావాలి, నా వల్ల లాభాలు రావాలి. ఫీజు కన్సెషన్స్ వచ్చాయి. నాన్న అవన్నీ కూడా చెల్లికి యూజ్ చేసేవారు. ఏ రోజు కూడా నేను నాన్నని ఇబ్బంది పెట్టలేదు, అది కావాలి ఇది కావాలి అని. అమ్మకి నాన్నకి చెల్లి అంటే ఇష్టం. ఇలా చెబుతూ వెళ్తే నాకేదో చెల్లి అంటే కోపం ఉంటుంది అని అనుకుంటారు, కానీ దాని మీద ప్రేమనే. కానీ అందరి ప్రేమ దాని మీదనే ఎక్కువ అనే భావన ఎక్కువ. మా అత్తగారు మంచివారు, మదన్ కూడా చాలా మంచి మనిషి. నాకు నిజంగా ఫ్రీడమ్ అనిపించినట్టు వచ్చింది పెళ్లి చూపులు, పెళ్ళి అంటే. కానీ ఇక్కడ కూడా నా ఒపీనియన్కి అసలు వాల్యూనే లేదు అని అనిపిస్తుంది. అందుకే నా అత్తయ్య గారితో ఏమీ కూడా మాట్లాడను. ఏమైనా చెబితే నవ్వుతూ వింటానంతే. ఏముంది ఇంకా నా లైఫ్లో, అమ్మ అవ్వటం, పిల్లల్ని చూసుకోవడం, ఇంకా రొటీన్ అంటే వంట, వార్పు, బాధ్యతలు. మళ్ళీ ఇద్దరు ఉంటే నాలాగా ఒకళ్ళు అబద్దని ఓవర్ కేర్ తీసుకోవాలి. ఇవన్నీ తలుచుకుంటుంటే భయం వేస్తుంది. ఆగిన నాకు అని చెబుతూ తాగమన్నారు. చూడు స్పందన, నువ్వు చిన్న పిల్లవి అని, నీకు ఏం తెలుసు జీవితం అంటే అని నేను అనను. ఎందుకంటే 30-35 సంవత్సరాల కిందట జీవితం మళ్ళీ నా కళ్ళ ముందుకు వచ్చింది అని అనిపిస్తుంది. నేను అప్పుడు హైదరాబాద్ వచ్చిన కొత్తలో డాక్టర్ తులసి గారి దగ్గర జూనియర్ డాక్టర్గా చేరాను. వారు ఎక్కువగా సేవాభావం ఉన్నవారు. పేషెంట్ ఫీజు ఎంత ఇస్తే అంతే తీసుకునేవారు. వైద్యం ఒక సేవ మాత్రమే అనేవారు. వారి దగ్గరికి ఒక ఆమె వచ్చింది. పెళ్ళై 1 సంవత్సరం అయింది ఏమో. ఆమె వాళ్ళ అత్తగారితో వచ్చింది. చూడండి డాక్టర్, మా కోడలు కళ్ళు తిరిగి పడిపోయింది అని అంటే మేము చెకప్ చేసాం. ఆ అమ్మాయి చాలా నీరసంగా ఉంది. బ్లడ్ టెస్ట్ చేసి సెలైన్ పెట్టాం. బలం కోసం మందులు రాసిచ్చాం. అప్పుడు తర్వాత ఇంకో 2-3 సార్లు కూడా అలానే తీసుకొని వచ్చింది ఆమె. వాళ్ళ కోడల్ని చెకప్ల కోసం ఆ అమ్మాయి చూడ చక్కగా ఉండేది, బాగా వీక్గా ఉండేది. మళ్ళీ నెక్స్ట్ టైం ఎమర్జెన్సీ అని వచ్చారు. తులసి గారు, నువ్వు వీక్నెస్ తగ్గించుకో, ఇంకోసారి ఇలా అయితే నీకే కష్టం అవుతుంది అని అన్నారు. ఆమె అత్తగారు కలిసినప్పుడు చాలా బాధపడేది. ఎప్పుడు వచ్చినా ఇంటి చాకరీ మొత్తం చేస్తుంది, తన గురించి అసలు ఏం పట్టించుకోదు అని అట్లా వస్తున్నప్పుడు కూడా నాకు పరిచయం అయింది ఆమె కోడలు. ఎంతో మంచిది, ఎప్పుడు పని చేస్తూనే ఉండేది. ఇంట్లో చాలామంది ఉండేవారు. ఇంట్లో ఈ పని ఆ పని అని కాక మొత్తం ఆమెనే చేసేది. ఆమెకి మరదలు ఇంకా ఆడపడుచులు ఉన్నారు. వాళ్ళ చదువు విషయం కూడా ఈమెనే చూసేది. చెప్పాలంటే ఆ ఇంటికి ఆల్ ఇన్ వన్ లాగా. అలా హాస్పిటల్కి వస్తుంటే మా మధ్య స్నేహం ఏర్పడింది. ఎంతో సహనం ఉన్న సహాయశీలి, ఉత్తమురాలు. ఎవరు ఏమి అన్నా కూడా ఏమనకపోయేది. అలా మా మధ్య స్నేహం పెరిగి నేను హాస్పిటల్లో పని అయ్యాక వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసి ఇంటికి వెళ్ళేదాన్ని. తను కూడా నాతో మాట్లాడడం కోసం టైం తీసుకునేది. ఒకరోజు నేను అడిగాను, నువ్వెందుకు మీ అత్తగారికి చెప్పావు నేను కొన్నాళ్ళు పుట్టింటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటా అని? అప్పుడు ఆమె చెప్పింది, సరస్వతి, నేను పేద ఇంట పుట్టి పెరిగిన అమ్మాయి. మాకు తినటానికి లేకపోయినా గౌరవ మర్యాదలున్న కుటుంబం.
మా అమ్మ నాన్న పొలం పనికి వెళ్తే నా తమ్ముడిని చెల్లిని నా వెంట బడికి తీసుకుని వెళ్ళేదాన్ని. నాకు చదువుకోవడం ఇష్టం, కానీ పై చదువులు చదవాలంటే వారి దగ్గర వారిద్దరు చదువు ఆపాల్సి వస్తుంది. అందుకే 10వ తరగతి తర్వాత నుంచి సంబంధం వస్తే చదువు మానిపించి పెళ్లి చేశారు మా వాళ్ళు. మా అత్తగారు వాళ్ళు చాలా మంచివారు. నా పెళ్ళైన కొన్నాళ్ళకే మా మామగారు చనిపోవటం, కుటుంబం బాధ్యత మా వారు తీసుకోవటం, వారి చెల్లికి పెళ్లి జరగటం, ఇలా ఒకదాని తర్వాత ఇంకొకటి బాధ్యతలు ఉండేసరికి నేను చిన్నపిల్లనే కదా, ఇంతటి పనులు చేయటం కష్టం. మళ్ళీ నేను రెస్ట్ తీసుకుంటానంటే మా అమ్మ నన్ను చూసుకోలేదు. ఇక్కడ మా అత్తగారు పని చేస్తుంటే నేను అలా ఖాళీగా ఉండలేను. ఇప్పుడు పర్వాలేదు, ఇదివరకన్నా నేను బాగానే ఉన్నాను, నువ్వు కూడా చూస్తున్నావు కదా అని అనేసరికి నిజమే కదా, భూదేవికి ఉన్నంత ఓర్పు ఈమెకి ఉందని అనిపిస్తుంది. డాక్టర్ తులసి దగ్గర నేను ఉన్నంతకాలం ఆమెని కలిసేదాన్ని. తను కలిసినప్పుడు జీవితం ఏదో ఒక కొత్త కోణం నుంచి చూడటం నేర్చుకున్నాను. దేనికి కూడా బాధపడదు, కానీ మంచి ముందు చూపు కలది. కొంతకాలం తర్వాత నేను సొంతంగా చిన్న హాస్పిటల్ పెట్టాను. మా ఏరియాలో మంచిగా అభివృద్ధి చెందసాగింది. కానీ మళ్ళీ ఆమెను ఎప్పుడు కలుసుకుందాం అనుకున్నా ఆ పనుల వల్ల వీలు పడలేదు. అలా కొన్ని నెలలు గడిచాయి. ఆ రోజు ఎక్కువగా పేషెంట్ లేరు. నేను త్వరగా అపాయింట్మెంట్స్ అన్నీ పూర్తి చేసుకొని ఈమెని కలుద్దామని అనుకున్నా. ఇంతలో ఒక అర్జెంట్ కేసు పంపిస్తున్నాను, నేను ఊర్లో లేను అని డాక్టర్ తులసి గారు ఫోన్ చేశారు. నేను ఇక్కడ హాస్పిటల్లోనే ఉంటా, పంపించండి అన్నాను. డెలివరీ కోసం ఓ పేషెంట్ వస్తుంది, లేబర్ రూమ్ రెడీ చేయండి అని చెప్పి నేను డ్రెస్ చేసుకోవడానికి వెళ్ళాను. రూమ్లోకి వెళ్ళి పేషెంట్ని చూస్తే నా కళ్ళల్లో ఆనందం. నన్ను చూడగానే పేషెంట్ కళ్ళల్లో ఆనంద బాష్పాలు. మా ఇద్దరు చూపులు కలిసిన క్షణం ఆమె రిలాక్స్ అయ్యి మాకు కోఆపరేట్ చేసింది. హెల్దీ బాబు పుట్టాడు. అందరి కళ్ళల్లో ఆనందం, సంతోషం వెళ్ళి విరిశాయి. డాక్టర్, మన హాస్పిటల్లో ఫస్ట్ డెలివరీ, కంగ్రాచ్యులేషన్స్ అని నర్స్ అంటుంటే అప్పుడు నా చేతిలో ఉన్న బాబుని క్లీన్ చేసి ఉంచమని చెప్పి ఆమెను చెక్ చేసి రూమ్కి షిఫ్ట్ చేయమని బయటికి వచ్చాను. బయట ఉన్న ఆమె భర్తకి, అత్తగారికి చెప్పాను. ఇద్దరు బాగున్నారు, ఏం కంగారు లేదు. ఆ రాత్రి ఆమెతో పాటే రూమ్లో ఉన్నాను. మధ్యలో బాబు లేస్తే ఆమెకి, ఆవిడ అత్తగారికి సహాయం చేశాను. పొద్దున డిశ్చార్జ్ చేశాను. వెళ్తుంటే వాళ్ళ అత్తగారు అడిగారు, నీకు ఇష్టమైన పేరు ఒకటి చెప్పు అన్నాను. నేను చెప్పాను. అయితే నా మనవడికి అదే పేరు పెడతాను అన్నారు. అమ్మాయి సరస్వతి, నీ హాస్పిటల్కి బోర్డు లేదు, మాకు కనుక్కోవడం ఇబ్బంది అయింది కొంచెం అని అంటుంటే ఇన్నాళ్ళు ఏ పేరు మీద రాయించాలో తెలియలేదు. ఇవాళ తెలిసింది. నా హాస్పిటల్లో మొదట డెలివరీ అయిన నా స్నేహితురాలి పేరు మీదనే రిజిస్టర్ చేసి బోర్డు రాయిస్తాను అని చెప్పాను. ఆంటీ, ఇప్పుడు స్నేహితురాలు ఎక్కడున్నారు? ఎప్పుడైనా కలవచ్చా? చాలా మంచి ఇన్స్పైరింగ్ నేచర్, మీలాగనే. స్పందన అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి కలవాల్సిన పని లేదు, నీతోనే వచ్చారుగా. మీ అత్తగారు రాజేశ్వరి, నేను ఈశ్వరి అని పిలుస్తాను కదా, అందుకే ఎట్లా పెట్టాను. నాకు ఇష్టమైన మదన్, అదే మీ వారికి పెట్టారు. ఈశ్వరి నిన్ను మొదటిసారి మీ కాలేజ్లో అవార్డు తీసుకునేటప్పుడు చూసిందంట. ఆ రోజు నువ్వు అక్కడ అందరితో కలిసి మెలగటం చూసి నాకు చెప్పింది, ఆ అమ్మాయి నాకు కోడలుగా వస్తే బాగుంటుంది అని. మేమిద్దరం మీ అమ్మ నాన్న కలిసాం. వారు మాతో మాట్లాడారు. మాకు 2 అమ్మాయిలు, ఎక్కువ కట్నం ఇచ్చుకోలేం అని చెప్పారు. మాకు ఏ లాంఛనాలు వద్దు, అది పెద్ద విషయం ఏం కాదు, మాకు మంచిగానే ఉంది. అబ్బాయి ఒక్కడే సంతానం, ఖర్చులు మొత్తం మేమే భరిస్తాం, పెళ్ళి మంచిగా చేద్దాం అని అన్నది రాజేశ్వరి. అంటే వద్దు, మేమే చేస్తాం, కానీ సింపుల్గా చేస్తామన్నారు. దానికి ఈశ్వరి సరే అన్నది. మీ అమ్మ నాన్న అన్నారు, మేము ఇట్లా అడిగామని చెప్పకండి అంటే మీరు పెళ్లి చూపులప్పుడు అలా మాట్లాడింది. స్పందన, మీ అమ్మ నాన్న నిన్ను మీ చెల్లిని సమానంగా చూడలేదని అందరూ అలా ఉంటారు అనుకోకు.
నీ వంటి ఉత్తమ విద్యార్థి జీవితం ఒక ఇంటిలోనే ఆగిపోవద్దు. నిన్ను ఉద్యోగం చేసుకోమని ప్రోత్సహించింది. మదన్ చిన్నప్పుడు తను ఆపేసిన చదువును పూర్తి చేసుకొని ఎగ్జామ్ పాస్ అయ్యి జాబ్ చేసి అత్తగారికి ఎప్పుడు అండదండగా ఉంటూ భర్తకి మంత్రి లాగా సహాయం చేస్తూ భర్తకి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నది. అప్పటి వరకు అలసిన క్షణం లేదు, తీరిక లేదు. అందుకే నాకు నా ఈశ్వరి ఒక మార్గదర్శి. నువ్వు విలువ ఇవ్వనంత మాత్రాన ఈశ్వరి విలువ ఏం తగ్గదు. నువ్వు తనకి గౌరవం ఇస్తే తన వల్ల నీ విలువ భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉన్నది. స్పందన, నువ్వు మంచి అమ్మాయివి, కానీ జీవితంలో ఎప్పుడు కూడా అనవసరమైన విషయాలకి పోలిక పెట్టుకోవద్దు. మన జీవితం మనకి నచ్చినట్లు మార్చుకోవాలి, కానీ నాకు విలువ లేదు, ప్రేమ లేదు అని ఆగిపోవద్దు. ఇష్టాలని తగ్గించుకోవద్దు. ఏదైనా మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటే ఎన్నో ప్రశ్నలకు జవాబులు ఉంటాయి అని సరస్వతి గారు అంటుంటే ఇంతలో రాజేశ్వరి ఫోన్ మాట్లాడి వచ్చింది. ఏమిటి, ఎలా ఉంది? స్పందనకి ఏమి ఇబ్బంది లేదు కదా అనేసరికి స్పందన అన్నది, అత్తయ్య గారు, నా మనసులో మెదడులో ఉన్న అన్ని ఇబ్బందులు తీరిపోయాయి. మీరు నా కోసం, మా భవిష్యత్తు కోసం తాపత్రయపడుతుంటే నేను అది మీ హోదా, మీ అహంకారం అనుకున్నా, కానీ మీ మమకారం అనుకోలేదు. మిమ్మల్ని నా మనసులో చులకనగా చూసినందుకు నన్ను క్షమించండి. అప్పుడు సరస్వతి, స్పందన మంచిగా హెల్దీగా ఉంది. తన ఆలోచనలను స్వార్థం, భయం అనే తెరలో చుట్టుకున్నాయి. ఇప్పటితో అవి తొలగిపోయాయి. తనకి హెల్త్ ఇష్యూస్ ఏం లేవు ఈశ్వరి, నువ్వు బెంగ పెట్టుకోకు, సంతోషంగా ఉండు అన్నది. స్పందన రాజేశ్వరి దగ్గరికి వచ్చి ప్రేమగా హత్తుకొని, థ్యాంక్స్ అత్తయ్య గారు, నాకు మీరు అత్తగారు అవ్వటం నిజంగా నాకు చాలా అదృష్టం. దానికి విన్న రాజేశ్వరి లేచి ఇద్దరు సరస్వతి దగ్గరికి మళ్ళీ వచ్చి హాస్పిటల్ మళ్ళీ కలుద్దాం అని హాస్పిటల్ బయటకు వచ్చారు. కథ సమాప్తం. కొన్ని తప్పులున్నాయి, మన్నించండి. మరో కథతో కలుస్తాం. నమస్కారం.